ఇదే కాకుండా ఇంకా ఆయన బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, బీసీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలు ఇది చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. 2024 వచ్చిన తర్వాత ఈరోజు ఎంతమంది బీసీ నాయకులు నేను జైల్లో పెట్టావు? సార్ కారణాలు ఏదన్నా చూస్తే దారుణమైన కారణాలు. ఉదాహరణకి నిన్నగాక మొన్న సీదర్ అప్పలరాజుని కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ అనేది దురదృష్టవశాత్తు ఖచ్చితంగా తెలిసి ఎవరు చేయరు, ఒక బిడ్డ పొరపాటున చేశాడు. తప్పకుండా దానికి సంబంధించిన ఒక తండ్రిగా ఒక చిన్న బిడ్డనికి సంబంధించి బాధ్యతగా కోర్టుకు, దాంట్లో అప్పలరాజుది ఏం పాత్ర ఉందని. ఇదే నెల్లూరులో సంవత్సరం క్రితం ఒక దొంగ ఇసుక లారీ తీసుకెళ్తూ 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది. 7 మంది దళితులని ఏం కేసు పెట్టారు మీరు? బెయిలబుల్ కేసు పెట్టి విడుదల చేశారు. ఎందుకు? దానికి సంబంధించిన వ్యక్తి మీ అక్కడున్న స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాబట్టి, ఆయన లారీ కాబట్టి, దొంగ ఇసుక దోలుతుంది ఆయన కాబట్టి 7 మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నా బెయిలబుల్ కేసుకు పెట్టి వదిలేశారు. మీరా మాట్లాడేది బడుగు బలహీన వర్గాల గురించి? నిన్న విరూపాక్షన్న వాళ్ళ భార్యని చించి ఈయన మీద కేసు పెట్టి వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ విధంగా దొంగ కేసులు కార్మూరు సునీల్, జోగి రమేష్ అన్న, ఇలా తీసుకుంటూ పోతే అనంతపూర్లో బీసీ సోదరుని పొట్టను పెట్టుకుంది మీరు కాదా? ఒంగోలు జిల్లాలో మా సామాజిక వర్గానికి సంబంధించి యాదవ్ కుటుంబాలని ఇష్టానుసారంగా బూతులు కావాలంటే వీడియో చూడండి. ఏ విధంగా బొలపాలి బాబాయ్, మాకేం బొలుపు లేదు బాబాయ్. నేను చెప్పేది బాబాయ్ ఒక్క మాట, నేను చెప్పేది ఒక్క మాటని బాబాయ్, నేను చెప్పేది బాబాయ్. కొడితే కొట్టు బాబాయ్, నేను కాదన్నావు. ఏమన్నాడంటే బాబాయ్ ఏమైనంటావు నీకు? ఎందుకు నీకు అంత కొత్త తాళం తీసుకోలేదు బాబాయ్. ఉండు బాబాయ్ ఒక్క మాట నువ్వు ఆయన ఏమన్నాడు? వాళ్ళ కుట్టలని దెంగ అన్నాడు. ఏం మాట్లాడాడు? ఈ రక్షణ చట్టం ఏంటి? బీసీలని కులం పేరుతో తిడితే దానికి రక్షణ అంట. ఒంగోలు జిల్లాలో ఇంకా భాష నా నోట్లో పోకూడదు, మాట్లాడలేను. గొల్ల ఇంకా డాష్ 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 కులం పేరుతో తిడుతూ కనీసం ఈరోజు కేసు కట్టారా? కనీసం ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? లే. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి, బీసీల రక్షణ గురించి, బీసీల చట్టాల గురించి వీళ్ళు మాట్లాడతారా? అసలు ఎంతమంది ఈరోజు దళితులు చనిపోయినా దిక్కు లేదు, బడుగు బలహీన వర్గాలని కొట్టినా దిక్కు లేదు. అంటే మీ పార్టీలో మాత్రం ఎవరికైనా ఒక అన్యాయం కానీ జరిగితే అది రాష్ట్రం అంతా బీసీలకు అన్యాయం జరిగినట్టు, అదే మామూలు సామాజిక వర్గానికి ఎక్కడ జరిగినా కూడా మీరు కొట్టినా, తిట్టినా, చంపినా బీసీలు పడి ఉండాలి. ఏదన్నా అంటే బీసీలకి మేమే చేసాం, బీసీలకి మేమే ఆదుకున్నాం. అసలు అంతెందుకు? నిన్న నువ్వే ఇచ్చావు 50.7% బీసీలు ఉన్నారని. గతంలో నువ్వు చెప్పినట్టుగా బీసీలు జడ్జిలకి పనికిరారని ఏ విధంగా నువ్వు లెటర్ రాసావో, న్యాయస్థానానికి సంబంధించి బీసీలు జడ్జిలుగా పనికిరారు, బీసీలకి అర్హత లేదని గతంలో చరిత్ర రాసిన చరిత్ర అనేది ఏ విధంగా ఉందో, ఈరోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీలో 50% పైగా ఈ రాష్ట్ర జనాభా ఉన్న దాంట్లో బీసీలకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. మీ దాంట్లో అర్హులు లేదా? 6 సార్లు 5 సార్లు గెలిచిన మీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అని ఉన్నాడు. ఆయనే చెప్పాడు నిన్న, నా అంత పర్సనాలిటీ ఎవరికీ లేదు, నా అంత ఎత్తు ఎవరికీ లేదు, నా అంత అజాన బాహుడిని ఎవరూ లేరు అని చెప్పాడు. అంటే ఆయనకి డిప్యూటీ సీఎంకి అయ్యే అర్హత ఆ పర్సనాలిటీకి లేదంటావా? ఆ బీసీ అర్హుడు కాదంటావా అని అడుగుతా ఉన్నా. లేదు, పెద్దలు కళా వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కూడా 6 సార్లు 7 సార్లు గెలిచాడు, ఆయన కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయనకన్నా ఇవ్వచ్చుగా. అది లేదు. సరే,
2 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మా పల్లాసీనన్న. సరే, ఆయన ఎందుకంటే గాజువాక, ఆ గాజువాక సంబంధించి ఒక ప్రత్యేక రిలేషన్ ఉంది ఒక డిప్యూటీ సీఎంకి. ఇప్పుడు ఈయనకి డిప్యూటీ సీఎం వస్తే ఇవ్వలేదనే మాకు అర్థం కాదు. అసలు ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి స్థాయి తగ్గిపోద్దని కోసం ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే బీసీల స్థాయి తగ్గిపోద్దనా? మా బీసీల స్థాయి దించి, మా బీసీలకు అర్హత లేదని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ నువ్వు మా బీసీలకి ద్రోహం చేసే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మాట ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అర్హుడైనప్పుడు 6 సార్లు 7 సార్లు అయినా మా అచ్చవన్న, మా వెంకటరామన్న వీళ్ళు అర్హులు ఎందుకు కాకుండా పోరు? అంటే మా బీసీలకి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు లేవని మీ అభిప్రాయమా అని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధపడతారని, ఎవరి కోసం నువ్వు మా బీసీలని అవమానపరిచావు, నిజంగా అవమానపరిచావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఊరికైనా ఆయన చెప్పినట్టుగా రేపు ఆయనే పోతాడు కోర్టుకి, ఆయనే పోయి ఒక చేత కోర్టులో వేయించి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి నేను లేకపోతున్నామని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మీరు రిజర్వేషన్లు తీసుకున్న శాసనసభలో కానీ, పార్లమెంట్లో, లోక్సభలో కానీ తీసుకున్నా దాదాపు 0.5% సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ, ఏ ఒక్క దాని స్థాయిలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈరోజు నీకు వచ్చింది. ఈరోజు మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, మేయర్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒకటి స్టార్ట్ చేశాడో దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నిసార్లు మీరు నోటుకొచ్చినట్టు మీ వాళ్ళు బీసీలు మాట్లాడారో అందరూ కూడా చూశారు. నువ్వు ఏ విధంగా బీసీలు పనికిరారు, జడ్జిలకి కూడా పనికిరారు, దీనికి పనికిరారని మాట్లాడిన సంగతి కేవలం ఓటు రాజకీయాల కోసం తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి రాజ్యాంగ పరంగా పదవులు ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఏదో అన్నావు, ఎవరు లేనన్నా. ఈరోజు చెప్తా ఉన్నావు, వన్యకుల క్షత్రియులకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది మేము, వడ్డీలు అనే వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. ఇట్లాగే ఎతికి రాజకీయాలలో కనీసం పదవి లేని వాళ్ళందరూ కూడా ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని. కార్పొరేషన్ చైర్మన్లు తీసుకొచ్చిన నార్మల్ కార్పొరేషన్స్లో 50% బీసీలకి ఇచ్చిన ఘనత కూడా